లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారే, కానీ ఈ స్నేహం చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. మంచి చెడ్డలు అనేటువంటిది ఏమాత్రము విచారించరు, కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం. కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మన సర్వేంద్రియములు కూడా మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి. సత్ అనగా ఏమిటి? అదే సత్ చిత్ ఆనందం. సత్ అనగా పర్మనెంట్ అనగా ఏది శాశ్వతం? ఈ జగత్తులో అన్ని అశాశ్వతములే, ఒక్క దైవత్వం మాత్రమే శాశ్వతం. కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.